హలో స్టూడెంట్స్, ప్రీవియస్ క్లాస్లో ఎలైట్ 8 అనే పేరుతో 10th క్లాస్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 8 మార్క్స్ క్వశ్చన్స్ చూసాము రియల్ నెంబర్ చాప్టర్ నుంచి. ఇప్పుడు దాంట్లో ఇంకొన్ని అప్లికేషన్స్ ఉంటాయి, ఎట్లుంటాయో చూద్దాం. సో ఇక్కడ దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ పోయినసారి ఏం చేసామంటే ప్రూవ్ దట్ రూట్ 7 ఈజ్ ఇర్రేషనల్ అనే దానికి ఏ విధంగా ఉంటుందని చూసాము. ఈ రోజు వచ్చి ఏం చేస్తామంటే ప్రూవ్ దట్ 1/√7 ఈజ్ ఇర్రేషనల్ అని ఉందనుకోండి. ఏం చేయాలా? దీనికి 2 మెథడ్స్ ఫాలో అవ్వచ్చు. అదేమంటే సో √7 ఈజ్ ఇర్రేషనల్ అని మనము ప్రూవ్ చేయడము, తర్వాత 1 ఈజ్ రేషనల్, √7 ఈజ్ ఇర్రేషనల్, దేర్ఫోర్ 1/√7 ఈజ్ ఇర్రేషనల్ అని రాసి కంక్లూడ్ చేసేయచ్చు అనమాట. అలా కూడా ఇంకో రకంగా ఎలా చేసి చూద్దాం. సో లెట్ 1/√7 బి రేషనల్. ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం కదా, దీన్ని ఏమంటారని, కాంట్రడిక్షన్ మెథడ్. సో therefore 1/√7 equal to a/b, where a comma b are o primes. మరి నెక్స్ట్ స్టెప్లో ఏం చేద్దామంటే వీటికి రెసిప్రోకల్స్ తీసుకుందాం. అంటే √7/1 ఈక్వల్ టు b/a. టేకింగ్ రెసిప్రోకల్స్ ఆన్ బోత్ సైడ్స్. రెసిప్రోకల్స్ అంటే పైది కిందిది, కిందిది పైకి, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. సో తెలుగులో అయితే గుణకార విలోమము. √7 ఈక్వల్ టు b/a. ఇక్కడ RHS పార్ట్, RHS ఈక్వల్ టు b/a ఈజ్ రేషనల్. సో LHS √7 కూడా ఏమవుతుంది? సో √7/1 అంటే √7, అది గుర్తుపెట్టుకోవాలి. సో ఈజ్ ఆల్సో రేషనల్. కానీ బట్ ఇట్ కాంట్రడిక్ట్స్ ద ఫ్యాక్ట్ దట్ √7 ఈజ్ irrational. ఎందుకు? డెఫినేషన్, అకార్డింగ్ టు ది డెఫినేషన్ ఆఫ్ irrational numbers. Therefore our assumption is wrong. Therefore 1/√7 is irrational అని. సో ఇప్పుడు రెండవ మోడల్ చూద్దాం. ప్రూవ్ దట్ -√7 ఈజ్ ఇర్రేషనల్ అని అనుకోండి. ఏ విధంగా చూపాలనేది కన్ఫ్యూజన్ అవసరమే లేదు. ఎందుకంటే -√7 ని ఏ విధంగా రాయొచ్చు? -1 ఇంటూ √7. మీరేం చేస్తారంటే ఫస్ట్ √7 కి ఫాలో అవుదాం, ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయడం. సో ఫాలో ది స్టెప్స్ ఫర్ √7 ఈజ్ ఇర్రేషనల్. ఫాలో అయినాక -1 ఈజ్ రేషనల్. దీనికి ఈ ప్రీవియస్ వీడియో చూడండి ఎలా ప్రూవ్ చేస్తామనేది. √7 ఈజ్ irrational. Therefore -1 into √7 equal to -√7 is also irrational. ఈ విధంగా సింపుల్గా మనము రాసేయచ్చు అనమాట. √7 కి రాసే స్టెప్స్ రాసి అడిషనల్గా ఏదో ఒకటి రాసేస్తే మనకు 8 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. ప్రూవ్ దట్ 7/√3 is irrational కు చూద్దాం. let
7/√3 be rational. Therefore 7/√3 equal to a by b, a comma b are co-primes. ఇక్కడ నుంచి సేమ్ అండి 1/√7 చూసాం కదా, అట్లాంటి స్టెప్స్ అన్నమాట. టేకింగ్ reciprocals on both sides, √3/7 equal to b by a, √3 equal to 7b by a, RHS equal to 7b by a is rational. Therefore √3 which is that is LHS also rational, but it contradicts the fact that √3 is irrational. So it is by definition. Therefore our assumption is wrong. Therefore 7/√3 is irrational అని సింపుల్ గా చెప్పేయచ్చు.